చేయట్లేదు. మంచిగా చేస్తాను, అంత మంచిగా చేస్తున్నా. మంచిగా రావట్లేదా? దుర్వినియోగం చేస్తున్నాను. ఎవరు చెప్పింది? అంటే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్కి పదవి చేత కావట్లేదు. కనీసం బస్సు ఎక్కినప్పుడు టికెట్ తీసుకోకూడదని కూడా ఆయనకి తెలియదు. ఎమ్మెల్యేకి ఫ్రీగా బస్సులో ప్రయాణం చేసే ఆ మినిమం జ్ఞానం కూడా తెలియదు అని మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దానికి? ఆయన జ్ఞానం తెలియక టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేసిండు అట్నా? జ్ఞానం తెలియదు. పేద ప్రజలకు అన్ని సాయాలు అట్లా చేసిండు. గిరిజన ప్రాంతాలకు పోయి చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇచ్చి, దారులు లేని వాళ్ళకి దారులు లేపించి, పిఠాపురానికి మొన్న కూడా శ్రావణ వరలక్ష్మీదేవి వ్రతానికి ఏ నాయకుడైనా పంచిపెట్టిండా? ఎంతమంది ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. మన ఇవన్నీ ఎవరు చేసింది? ఎదురు పార్టీ వాళ్ళు వస్తే కూడా, ఎదురు క్వశ్చన్లు వేసినా కూడా మన పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడికి వస్తే వాళ్ళని కూడా ఏమనకుండా మన పోలీసు వారికి చెప్పి వాళ్ళు మాట్లాడనిచ్చి తర్వాత వాళ్ళని తెచ్చిపోయి భోజనాలు పెట్టింది. ఇట్లాంటి మంచి పనులు ఎవరు కానట్లేదా? పవన్ కళ్యాణ్ చేసే మంచి పనులు ఎలా అనిపిస్తుందండి? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సర్పంచులు వచ్చి అక్కడ గొడవ చేస్తే వాళ్ళకి సమస్య ఏంటో తెలుసుకొని వాళ్ళకి మళ్ళీ వెళ్ళిపోయే ముందు భోజనం పెట్టడం అనేది ఎలా అనిపిస్తుంది? శత్రువును కూడా ఆయన చూసే విధానం ఎలా ఉందంటారు? అదే మన జబట్లా ఒక పక్క ఎన్ని పోటీ పొడిచినా కూడా ఆయన నిలువును పొడుతున్నా కూడా మంచి పనే చేస్తారు పవన్ కళ్యాణ్. అవి కానట్లేదా అంటున్నా. శత్రువు వచ్చి ఆయన ఆఫీస్కి ఎదురు అడిగినా కూడా వాళ్ళని ఒక మాట అన్నీకుండా భోజనం పెట్టి పంపించిండు. అట్లాంటి నాయకుడు ఎవరు ఉన్నారు? ఎవరన్నా ఉండరా ఇంతకుముందు? ఇప్పుడు మనకు కానొచ్చారా? ఇప్పుడు ఈ ఆగస్టు 30వ తారీఖున ఈ నెల చివరాకన్నా వైజాగ్లో కార్యకర్తలందరితో కూడా మీటింగ్ పెడతారు, పార్టీ బలోపేతం కోసం మాట్లాడతారని చెప్తారు. మరి ఖచ్చితంగా పార్టీ అనేది ఇంకా బాగా అభివృద్ధి చెందుతా, ప్రజల్లోకి ఇంకా లోతుగా వెళ్తుందంటారా? మంచి పనుల వల్లనే వెళ్ళుద్ది లోనికి. ఇంకా బాధ్యత జనాలలోకే బాధ్యత. ఎందుకంటే ఆయన చేసే అన్ని మంచి పనులు జనాలు చెప్తారు. ఎవరో ఒకళ్ళిద్దరు చెబితే అవి కలవని మాటలు. ఆయన చేసే మంచి పనులు దేశానికే తెలుస్తుంది. ఇప్పుడు మాది తెలంగాణ, ఆయన ఆంధ్రాలో చేస్తుండు. నేను చూసి చెప్పట్లేదా? అట్ట 100 మంది, లక్షల మంది, వేల మంది చూస్తున్నారు. చేసే మంచి అందరికి కానొస్తుంది. మీరు ఒకళ్ళిద్దరు నచ్చక ఏయో చెబితే ఏమెనరు. అన్ని పనులు కానొత్తనేవ్వండి, ప్రజలకు తెలుతూనే ఉంది. మంచే గెలుతుంది. మరి ఆయన అంత మంచి పనులు చేస్తున్నా కానీ ఆయన ఎందుకు ఆయన విమర్శిస్తున్నారు? ఆయన మీద ఎందుకు విష ప్రచారం చేస్తున్నారు? అదే మరి చెబుతుండే. కొన్ని దుష్టగ్రహాలు అనేవి ఉంటాయి. మంచిని ఎప్పుడు మంచి అని ఒప్పుకోరు. వారం లేని చక్కలు అవన్నీ అంతే. కానీ పవన్ కళ్యాణ్ మంచి తత్వాన్ని ఒప్పుకోవాలి. బుద్ధి ఉండోళ్ళు, జ్ఞానం ఉండోళ్ళు ఎవరైనా సరే. పార్టీ పరంగా ఉంటే ఏమన్నా చూసుకోరు, అది చూసుకోరు. కానీ చేసి మంచిని కూడా విమర్శిస్తే అట్టండి సిగ్గుండాల అంటానికి కూడా కొద్దిగా. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి పనితనం గురించి మీరు ఏం చెప్తారు? ఆయన ఎలా ఉన్నారు, ఎలా పనిచేయగలుగుతున్నారు? పవన్ కళ్యాణ్ ఒక్క మాటలో చెప్పాలంటే సీఎంకు ఉండాల్సిన లక్షణాలన్నీ మన పవన్ కళ్యాణ్కే ఉంటాయి. ఆయన చేసే మంచి పనులన్నీ ఎవరు ఇంతవరకు ఏ నాయకుడు చేయలేదు. ఒక చెప్పులు పీఠం కానీ ఒక ఏం చేసినా కూడా లేడీస్ కూడా ఆయన చేసిన మంచి పనులు ఎవరు చేయలేదు. యతంతులకి చీరలు పంచి పెడతాం కానీ, మన వరలక్ష్మీదేవికి చీరలు పంచి పెడతాం కానీ ఏ నాయకుడు చేయలేదు. కాబట్టి ఆయన చేసే మంచి పనులు ఏ నాయకుడు చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం పవన్ కళ్యాణ్ జై జనసేన అనాలన్నమాట. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటారా? అవుతాడు. మీరు ఎన్నిసార్లు అని అడగండి నన్ను. పవన్ కళ్యాణ్ అవుతాడు. కాపుడు కొద్దిగా టైం పట్టుద్ది.